హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసారైతే ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈ వ్లాగ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు అండి. అందరూ సపోర్ట్ చేయండి, అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. వ్లాగ్ అయితే లాస్ట్ ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మా పిల్లలైతే మమ్మీ వర్షం పడుతుంది, చల్లగా ఉంది వాతావరణము, వేడి వేడిగా ఏదైనా స్నాక్స్ చేయవని అడిగారు. అయితే ఇంట్లో అయితే పాలకూర ఉండే, పాలకూర పకోడీ అయితే చేసిస్తున్నానండి. పాలకూరని అయితే శుభ్రంగా కడిగేసి కట్ చేసి కొంచెం శనగపిండి, కొంచెం బియ్యపిండి, కొంచెం కానిఫ్లోరు, కొంచెం జీలకర్ర, కొంచెం సోపు, కొంచెం వాము, కొన్ని ధనియాలు, కొంచెం పసుపు, కొంచెం అల్లం పేస్ట్, కొంచెం సాల్ట్, లైట్గా కొంచెం కారం వేసానండి. అన్నీ వేసిన తర్వాత చక్కగా అంతా కలిపేసాను. కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ మళ్ళీ ఒకసారి కలిపేసానండి, ఎక్కువ వాటర్ పోయకుండా. ఆయిల్ పోసేసి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పిండి ఇలా తీసుకుంటూ పకోడీలాగా అయితే వేసానండి. పాలకూర అయితే ఎక్కువ వేసాను, పిండి అయితే తక్కువ వేసానండి. టేస్ట్ బాగుంటుందని, అందుకే గ్రీన్ కలర్ ఎక్కువగా అనిపిస్తుంది. పాలకూర హెల్త్కి చాలా మంచిదండి. వాము, జీలకర్ర డైజెషన్ బాగా అవుతుంది, అందుకే అన్నీ వేసాను. సోంపు వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది. ధనియాలు ఇట్లా పకోడీ చేసినప్పుడు ఇవన్నీ కలిపి వేస్తానండి, టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం మంట తగ్గించుకొని పకోడీలు వేసుకోవాలి, అప్పుడే పకోడీ అనేది టేస్ట్ బాగుంటుందండి. ఎక్కువ పెట్టుకొని మనం పకోడీ వేసినాం అనుకోండి, పకోడీ మాడిపోతుంది, టేస్ట్ అంతా బాగుండదు, లోపల గోలది. ఈ విధంగా చేస్తే పెద్దవాళ్ళైనా పిల్లలైనా చక్కగా తినేస్తారండి. నాకైతే బయట వాటికన్నా ఇంట్లో ఈ విధంగా చేసి పెట్టడమే ఇష్టం అండి. కానీ మా పిల్లలకైతే ఎప్పుడు బయట ఫుడ్డే ఇష్టపడతారు, నాకేమో అస్సలు నచ్చదు. మా ఛానల్ని సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి అబ్బా. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ చేయండి ఎలా ఉందనేది. మీరు అందరూ సపోర్ట్ చేస్తే నేను ఇంకా వీడియోస్ తీస్తూ పెడుతూ ఉంటానండి. మా పకోడీలు అయితే రెడీ అయిపోతున్నాయి చూడండి. కరెంటు పోతుంది వస్తుంది అండి. కరెంట్ ఉన్నప్పుడేమో వెలుతురు బాగా కనిపిస్తుంది, కరెంటు పోయినప్పుడేమో కొంచెం వెలుతురు తగ్గిపోతుంది. పకోడీలు వేయడం అయితే పూర్తయిపోయిందండి. పకోడీలు మాత్రం క్రిస్పీగా సూపర్గా వచ్చినాయండి. కలర్ కూడా సూపర్గా కనిపిస్తుంది, చూసారు కదండి. లాస్ట్లో అయితే పచ్చిమిర్చిని కాట్లు పెట్టేసి ఇలా జరిగంతలో పెట్టి నూనెలో పెట్టేసానండి, మంచిగా గోల్ని చూడండి. పచ్చిమిర్చిని ఈ విధంగా చేసుకొని తింటే టేస్ట్ బాగుంటుందండి. మంచిగా గోలిని చూడండి. ఇప్పుడైతే ఒక ప్లేట్లో వేసి కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మరసం పిండానండి పచ్చిమిర్చి పైన. పిండిన తర్వాత మంచిగా కలిపేసాను. ఈ విధంగా చేసుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. నేను చేసిన విధానం నచ్చితే అందరూ కామెంట్ చేయండి, లైక్ ఇవ్వండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వేడిగా పాలకూర పకోడీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. మా పిల్లలకైతే వేడిగా పకోడీ అయితే పెట్టిస్తానండి. వెళ్ళొస్తానండి, బాయ్.